నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, బాలికలు స్త్రీలు లేని సమాజాన్ని ఒక్కసారి ఊహించి చూడండి. వెంటనే మీ కళ్ల ముందు ఎడారి దృశ్యం కదలాడుతుంది. పచ్చదనం లేని, నీటి చుక్కలేని ఎడారిలో మనిషి జీవితం బహు దుర్భరంగా మారి చివరికి అంతమైపోతుంది. మానవ జాతి ఇలా అవిచ్ఛిన్నంగా కొనసాగటానికి మూలాధారం స్త్రీలే. ఇవాల్టి బాలికలు రేపు నవయవ్వనంలోకి ప్రవేశించి రేపటి తల్లులుగా మానవ జీవితపు కొనసాగింపునకి దోహదపడతారు. మరి అలాంటి బాలికలు తల్లులకి మన సమాజం ఇవ్వవలసినంత విలువని, గుర్తింపుని ఇస్తోందా? వాళ్ళ స్వేచ్ఛ సమానత్వాల పట్ల గౌరవం సమాజంలో ఉందా? అసలు వాళ్ళని పౌరులుగా సమాజంలో సగభాగంగా పరిగణిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ లేదు అని సమాధానం చెప్పుకోవాల్సి రావటం విషాదంగానే అనిపించినా అది మాత్రం కఠిన వాస్తవం. ఈ వాస్తవాన్ని స్త్రీలు ఎప్పుడో గుర్తించారు. మా వాటా మాకివ్వండి, మమ్మల్ని సాటి మనుషులుగా గౌరవించండి అని అనేక ఏళ్లుగా స్త్రీలు గొంతు చించుకుని అడుగుతూనే ఉన్నారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరికి స్వాగతం. సకలు, ఈరోజు మనం ఉన్నాం ముషీరాబాద్లోని రితిస్ ఫిట్నెస్ అండ్ బ్యూటీ స్టూడియోలో. మనతో ఉన్నారు రీతు గారు. మరి రీతు గారిని అడిగి సౌందర్యానికి సంబంధించి ఈరోజు మనకి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం రీతు గారు. నమస్కారం శ్రీలక్ష్మి. సో రీతు గారు, మరి ఈరోజు సౌందర్యానికి సంబంధించి సకలకి ఏం తెలియజేయబోతున్నారు? కొంతమంది లేడీస్ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుందా, లైక్ మనకి రెడీమేడ్గా దొరికే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే వాళ్ళకి పడదు, ర్యాషెస్ వచ్చేస్తాయి, పింపుల్స్ రావడం. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం హోమ్లీ, మన హోమ్లో దొరికే ఐటమ్స్తో ఫేషియల్, ఆ హోమ్లో దొరికే ఐటమ్స్తో ఫేషియల్, ఒక్కొక్క ఐటమ్తో ఒక్కొక్క ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో గ్లో రావడానికి ఇంట్లో ఏం పెట్టి చేస్తే బెటర్. ఓకే. సో ఆ టాపిక్ మీద అనమాట. సో ఆ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ వాటితోటి ఫేషియల్ ఉంటుంది. ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దాం. యా డెఫినెట్. చూసావు కదా సెన్సిటివ్ స్కిన్ ఎట్లా అర్థమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ రెడ్ గా ఉంది, కొన్ని పింపుల్స్ ఉన్నాయి, ఓకే, కళ్ళ దగ్గర కొంచెం డార్క్ అయింది. సో ఇది బికాస్ ఆఫ్ మన సమ్మర్ ఎఫెక్ట్ ఒకటి, ఇంకేంటంటే తన స్కిన్ కూడా సెన్సిటివ్ కాబట్టి అట్లా ఉందన్నమాట. సో తినకి ఏది కొంచెం హై కెమికల్ గా లేకుండా హోమ్ మేడ్ మనం ఫేషియల్ చేద్దాం గ్లో రావడానికి. గ్లో మళ్ళీ గ్లో, అందులో కూడా గ్లో. ఓకే. సో ఫస్ట్ మనం కొంచెం క్లెన్జర్ తీసుకుందాం. ఇప్పుడు క్లెన్సింగ్ అయిపోయింది శ్రీలక్ష్మి. సో నెక్స్ట్ మనం స్క్రబ్ చేసుకుందాం. సో వీళ్ళకి స్క్రబ్ చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా చేయాలమ్మా, ఎందుకంటే ఓవర్ స్క్రబ్బింగ్ వల్ల ఏమవుతుందంటే పింపుల్స్ కొంచెం ఇంకా రప్ట్ అవుతుంది, పగిలి ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్. సో జెంటిల్ గా చేయాల్సి వస్తుంది. మనకి ఎక్కడ అవసరమో అక్కడే స్క్రబ్ పెట్టుకుంటే బెటర్. ఓకే. సో స్క్రబ్బింగ్ అయిపోయింది శ్రీలక్ష్మి, క్లీన్ చేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్టీమ్ చేయడము. స్టీమ్ ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం సాఫ్ట్ చేసేస్తుంది, పోర్స్ ని ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏ క్రీమ్ అప్లై చేసినా కానీ ఎంటైర్ పోర్స్ కి రీచ్ అవుతుంది అన్నమాట, మంచి గ్లోస్. సో స్టీమ్ కంపల్సరీ ఇవ్వాలి, కానీ అందరికి ఒకే టైమింగ్ ఇవ్వద్దు. ఇప్పుడు తింది సెన్సిటివ్ స్కిన్ గా, సో కొంచెం తక్కువ టైం ఇవ్వాలి, 3 to 5 minutes ఇస్తే సరిపోతుంది. ఆ టైంలో కూడా ఏదైనా రెడ్ ర్యాషెస్ లాగా అట్లా కనిపించింది అనుకోండి, మనం కొంచెం స్టాప్ చేసేసి క్లీనింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకేమా? సో ఇచ్చేసాయి. సో ఇప్పుడు స్టీమ్ ఇచ్చాము. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయో వాటిని కొంచెం కేర్ఫుల్గా, మళ్ళీ స్కార్స్ కానీ మచ్చలు కానీ రాకుండా మనం కేర్ఫుల్గా తీయాలి. ఓకే. ఇది క్లీన్ చేసినాక ఏదైనా యాంటీసెప్టిక్ లైక్ ఆస్ట్రింజన్ లాంటిది ఏదైనా తీసుకొని క్లీన్ చేసిన ప్లేస్లో పెట్టాలమ్మా. ఓకే. ఓకే. మరి ఏం సెప్టిక్ అలాంటిది కాకుండా ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే. సో
బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ ఆస్ట్రోజన్ అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మళ్ళీ సెప్టిక్ అవ్వటము లేదు అక్కడ ఏదైనా కొంచెం ర్యాష్ లాగా వచ్చినా కూడా అది కవర్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏం లేదమ్మా, ఇంకా క్రీమ్ యాక్చువల్గా అయితే క్రీమ్ తీసుకుంటాము. సో తిను చాలా సెన్సిటివ్ కాబట్టి మనం హనీ తీసుకుందాం. ఓకే, హనీతో మసాజ్ చేస్తే ఓకే చాలా బాగుంటుంది. సో హనీ ఓన్లీ హనీ అయినా తీసుకోవచ్చు, కొంచెం క్రీమ్ తో హనీ అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు తినకు నేను ఏంటంటే పార్టీ వెళ్తుంది కదా, కొంచెం క్రీమ్ హనీ ఎక్కువ తీసుకొని మసాజ్ చేస్తారు. ఓకే, బాగుంది. ఇప్పుడు మొత్తం కొంచెం క్రీమ్ అప్లై చేసాం, బికాస్ తనకి అంత క్రీమ్ సూట్ అవ్వదు కదా స్కిన్ కి, కొంచెం అప్లై చేశాను. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం హనీ ఎంత అంటే అంత తీసుకోవచ్చు. ఓకే, హనీ ఎక్కువ సపోర్ట్ దాన్ని ఎక్కువ తీసుకొని మనం జెంటల్ గా మసాజ్ చేసేసి. ఓకే, సో ఇలా ఎంతసేపు మసాజ్ చేయాలి? 15 minutes వరకు ఓకే చేస్తే అప్పుడు ఏంటంటే మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి గ్లో వస్తుంది ఫేస్ లో. ఓకే, సో ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు కదా? అవునండి. సో ఏ ప్యాక్ వేస్తున్నారు? నేను ఇప్పుడు ఆమెకి శాండిల్ ప్యాక్ వేస్తున్నాను. ఓకే, చందనం ప్యాక్. చందనం అంటే పౌడర్ తీసుకున్నారా లేదు అంటే మామూలుగా చందనం చెక్క నుంచి తీసిన? చందనం చెక్కనే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో అదే పేస్ట్ ఇప్పుడు అప్లై చేస్తాను. ఓకే, అంటే జనరల్ గా కొంచెం టైం ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే కొంచెం పేస్ట్ తీసి డబ్బాలో తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము. సో అదే అప్లై చేస్తాం. ఓకే ఓకే, సో క్లీన్ చేస్తారు కదా? చేసేసానమ్మా. సో చూసినావు కదా, కొంచెం ముక్కు దగ్గర మెరవడము, చెంపల దగ్గర. ఇప్పుడు ఏంటంటే మనం శాండిల్ ప్యాక్ వేసేద్దాము. ఓకే, సో క్లీన్ చేసేస్తే ఇంకా మనకి ప్రొసీజర్ కంప్లీట్ అయినట్లేనా? కంప్లీట్ పెట్టేశారు కదా ఇంకా ఫైనల్ గా. సో ఇప్పుడు ఈ రోజు మొత్తం తను సోప్ పెట్టకుండా కొంచెం ఎండలో ఎక్కువ తిరగకుండా ఉంటే పెట్టరండి. రేపటి నుంచి నార్మల్ గా వాట్ ఎవర్ ఆమె రొటీన్ ఏంటో తను చూసుకోవచ్చు. ఓకే, ఇలాంటి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కేర్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కేర్ తీసుకోవాలంటే ద మెయిన్ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్. ఓకే, సో సన్ వల్లనే చాలా డ్యామేజ్ అవుతుందమ్మా స్కిన్. సో సన్ స్క్రీన్ ఎంత అప్లై చేసుకుంటే అంత బాగుంటుంది. నాట్ ఓన్లీ ఫర్ సెన్సిటివ్ స్కిన్, ఏ స్కిన్ వాళ్ళకైనా నవడేస్ సన్ స్క్రీన్ అన్నది చాలా అవసరం పడుతుంది కదా. సో సన్ స్క్రీన్ పెట్టుకొని డే క్రీమ్స్, నైట్ క్రీమ్స్ మంచిగా. డే క్రీమ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? అంటే ఇప్పుడు కొన్ని క్రీమ్స్ కొంతమందికి పడుతుంది, అది మైల్డ్ గా ఉండే క్రీమ్స్. మనకి ఏది పడుతుందో అది మనం చెక్ చేసుకొని కొంచెం మంచి బ్రాండ్స్, కొంచెం ప్రొఫెషనల్ గా ఉన్న బ్రాండ్స్ ని మనం తీసుకోవాలి. ఓకే రితు గారు, సో మరి ఈ రోజు మా సకిల్ కోసం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎటువంటి ఫేషియల్స్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఇంట్లో ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అన్న దాని గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సకలు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఎటువంటి ఫేషియల్ చేస్తే బాగుంటుంది, అలానే ఇంట్లో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలన్న దాని గురించి తెలుసుకున్నారు కదా. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. సకలు, స్త్రీలకి కొన్ని దేశాల్లో మొన్నటి వరకు ఓటు హక్కే లేదండి. ఇంకా చదువుకునేందుకు, ఉద్యోగం చేసేందుకు, తనకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు హక్కులు లేవు. రాజకీయాల్లో పాల్గొనేందుకు, ఆస్తిని కలిగి ఉండేందుకు కూడా హక్కు లేదు. మనకన్నా ఎంతో ముందున్నాయని మనం అనుకునే పాశ్చాత్య దేశాల్లోనూ మగవాళ్ల కన్నా స్త్రీలు అనేక రంగాల్లో వెనకబడే ఉన్నారు. సామర్థ్యం, తెలివితేటలు లేక కాదండి, అవకాశాలను ఇవ్వకుండా అణగదొక్కటం వల్ల స్త్రీలపై జరుగుతున్న శారీరక, మానసిక హింసల చరిత్రకి అంతు లేకుండా పోయింది. ఇంతటి అననుకూల పరిస్థితుల మధ్య కూడా తమదైన జీవితం కోసం స్త్రీలు ధైర్యంగా ముందుకే కదులుతున్నారు. పౌర సమాజాన్ని, ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. అందువల్లే అనేక దేశాల్లో ప్రభుత్వాలు స్త్రీల కోసం చట్టాలు చేశాయి, నిధుల్ని కేటాయించాయి, కొన్ని చోట్ల మహిళా రిజర్వేషన్లను ఇచ్చాయి. అంతర్జాతీయ సంస్థలు స్త్రీల సమస్యల పట్ల పౌర సమాజంలో అవగాహనను పెంచడం కోసం ప్రత్యేక దినాల్ని కేటాయించాయి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటలను మనకి నేర్పించే వంటల సందడిలో ఈ రోజు ఓ సరికొత్త వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు సంధ్య గారు. సో మరి సంధ్య గారు ఏ వంటకం మనకి పరిచయం చేయబోతున్నారో చూద్దామా?
నమస్కారం సంధ్య గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, సో మరి ఈరోజు ఏ కొత్త వంటకం మాకు పరిచయం చేయబోతున్నారు? పెసరపప్పు బొబ్బట్లు అండి. సో పెసరపప్పు బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్పేస్తానండి. పెసరపప్పు, పంచదార, ఉప్పు, తినే సోడా, ఇలాచి, నెయ్యి, మైదా. ఓకే, సో మరి మామూలుగా కూడా మనం బొబ్బట్లు మైదాతోనే చేసుకుంటాం అండ్ ఇది కూడా సేమ్ మైదాతోనే. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాము? పెసరపప్పుని ఫస్ట్ ఒక 15 నిమిషాల పాటు ఉడికించాలండి. ఉడికించేసి ఆ నీళ్లు వంపేసి 10 నిమిషాలు ఆరబెట్టాలి. ఆరబెట్టిన ఆ పెసరపప్పుని మళ్ళీ మిక్సీకి వేస్తూ షుగర్ అంటే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే 1.5 కప్పు షుగర్ తీసుకోవాలండి. అది మొత్తం మిక్సీకి కొంచెం నీళ్లు పోస్తూ మరీ జారులా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, ఆ పేస్ట్ నేను రెడీ చేసి తెచ్చానండి. ఓకే, సో ఈ పేస్ట్ మీరు రెడీ చేసి పెట్టారు. అయితే ఈ పెసరపప్పు ముందుగా నానపెట్టాలి అవసరం లేదా? అంటే ఒక గంట నానితే ఇంకా బాగుంటుంది. సో పంచదారలో ఆల్రెడీ మనకి ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పంచదార అలాగే పప్పు రెండు కలిపి మనం మిక్సీకి వేసినప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో మీరు వేసేసారా? వేసానండి. ఓకే, సో ఇందులో పెసరపప్పు, పంచదార, యాలకుల పొడి ఆల్రెడీ మిక్స్ అయి ఉంది అండ్ ఇది మనం పక్కన పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ మనం పిండి కలుపుకుంటా. సో దీనికి కూడా ఏమైనా మెజర్మెంట్ ఉందా అంటే దీంట్లో మైదా తీసుకొని దాంట్లో మనం వేడి చేసినటువంటి నెయ్యి, కరిగించిన నెయ్యి దీంట్లో వేయాలండి. అవునా? కొంచెం తినే సోడా. సో మనం నెయ్యి కొంచెం కరిగించుకోవాలండి. రైట్, సో నేను స్టవ్ వెలిగిస్తున్నాను. సో నెయ్యి వేసుకున్నాను. సో నెయ్యి కరగడానికి ఎంత ఒక నిమిషం కూడా సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ వేడి సరిపోతుంది కదా. ఓకే, ఓకే, మన నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు ఏంటండి నెక్స్ట్? మైదా ఇందులోకి తీసుకుంటున్నానండి. ఓకే, ఇది ఎంత మైదా మెజర్మెంట్? 1 కప్. కొంచెం టేస్టీకి కొద్దిగా సాల్ట్. ఓ, సాల్ట్ వేసుకోవాలా? కొంచెం. ఓకే, చిటికెడు తినే సోడా. సో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, అలాగే చిటికెడు తినే సోడా వేసుకున్నాం, అలాగే మన నెయ్యి కూడా కరిగిపోయింది. దీంట్లో కలిపేసుకున్నామండి. వేసేద్దామా? ఇందులో వాటర్ మిక్స్ చేసుకుందాం. సో రెడీ అయిపోయింది పిండి. రెడీ అయిపోయింది. నెక్స్ట్ పూరిలా ఒత్తుకోవడమేనా? పూరిలా ఒత్తేసుకో. ఓకే, చిన్న పూరి సైజులో ఉండలా చేసేసుకొని దీన్ని పొడిపిండిలో అద్దుకుంటూ పూరీలో ఒత్తేసుకుందాం. ఓకే, సో ఈ లోపు నన్ను పెనం పెట్టేయచ్చు. ఓకే, సో మనం పూరీలన్నీ ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఒక్కొక్కటిగా మనం ఇప్పుడే వేసుకోవాలా లేకపోతే ఏం ప్రాసెస్? అంతే, ఒక దాని మీద మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పు మిశ్రమం ఉంది కదండి, దాన్ని దీని మీద పెట్టేసుకొని. ఓకే, ఈ పప్పు మిశ్రమం మీద మనం ఒత్తుకున్నటువంటి పూరి ఉంది కదా, దీని మీద పెట్టేద్దాం. ఓకే, దీని మీద పెట్టేసి కొంచెం ఎడ్జెస్ క్లోజ్ చేసి దీన్ని నెయ్యి వేసి సిమ్లో పెట్టండి. ఓకే, ఫస్ట్ కొంచెం నెయ్యి వేద్దాం. సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. ఈ నెయ్యి కాగింది కదండి, దీంట్లో ఇది పెట్టేద్దాం. ఓకే, సిమ్లోనే కాల్చాలి, పెద్ద మంట మీద ఉంటే బాగుండదు. ఓకే, సో అలా ఇంకొకటి కూడా రెడీ చేసేద్దామండి. ఇక్కడ ఒత్తుకున్నటువంటి పూరి మీద మళ్ళీ మనం పప్పు మిశ్రమాన్ని పెట్టాం కదా, ఇంకొక పూరితో దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో మనం ఒక ప్లేట్లో తీసుకున్నామండి.
ఓకే, ఇంకొకటి కూడా ready చేసుకున్నాం కదా. నెయ్యి ఫస్ట్ నెయ్యి వేద్దాం. సో మనం రెడీ చేసుకున్నటువంటి దీన్ని మళ్ళీ వేద్దాం. ఓకే, సో తిప్పి వేద్దాం. ఇటు కూడా కొంచెం నెయ్యి వేద్దాం ముందు. యా షూర్. సో ఐ థింక్ ఇది కూడా అయిపోయినట్టుంది. మనం కొంచెం ఇటు సైడ్ కాలితే సరిపోతుంది. ఓకే ఇందు, ఇది కూడా కాలింది కదా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఓకే ఇందు, వేడి వేడి పెసరపప్పు బొబ్బట్లు రెడీ. వేడిగానే టేస్ట్ చేస్తే బాగుంటుంది అన్నాను కదా, టేస్ట్ చేయండి. యా షూర్. పెసరపప్పు బొబ్బట్లు వేడివేడిగా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. పెసరపప్పు బొబ్బట్లకి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, మైదా పిండి, పంచదార, వంట సోడా, ఉప్పు, యాలకుల పొడి, నెయ్యి. పెసరపప్పు బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: 2 గంటల ముందే నానపెట్టుకున్న పెసరపప్పులో నీళ్లు తీసేసి పంచదార, యాలకుల పొడి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా వంట సోడా, నెయ్యి, సరిపడా నీళ్లు పోసుకొని పూరి పిండిలాగా కలుపుకోవాలి. పూరీలాగా ఒత్తుకొని తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని దాని మీద వేసుకొని దాని మీద మరో పూరి వేసుకొని మరోసారి ఒత్తుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని సరిపడా నెయ్యి వేసుకొని 2 వైపులా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు బొబ్బట్లు వేడివేడిగా రెడీ. పెసరపప్పు బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి. ఇంత సాఫ్ట్ గా ఎలా వచ్చాయి అసలు? మనము కాచినటువంటి నెయ్యి పోసాం కదా, దాని వల్ల మన క్రిస్పీగా వస్తుంది. చాలా మంచి వంటకం, చాలా చక్కగా, చాలా టేస్టీగా చేసి చూపించారు సంధ్య గారు. మరి ఇంత మంచి వంటకం మాకు పరిచయం చేసినందుకు మీకు అనూస్ తరపు నుంచి గిఫ్ట్ వాచర్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, సంధ్య గారు పరిచయం చేసిన పెసరపప్పు బొబ్బట్లు చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు వచ్చా? మీరు కూడా మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 040-2355654. ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనొచ్చు. చూసారు కదా సకులు, ఇదండి ఈ రోజు మన వంటల సందడి. రేపటి మన వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకలు, మన దేశంలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు, బాలికా దినోత్సవాలు మన ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అలాగే అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రత్యేకించి బాలికలు, స్త్రీల కోసం రూపొందించడం జరిగింది. మన రాష్ట్రంలో 2010 నుంచి 11 నుండి 18 సంవత్సరాల వయసున్న బాలికల కోసం సబల అనే కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి అమలవుతోంది. ఈ కార్యక్రమం 200 జిల్లాల్లో అమలు పరుస్తున్నారట. బాలికలకు పోషకాహారం ఇవ్వటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే బాలికలు మాత్రమే సంతానంగా ఉన్న కుటుంబాలను ప్రోత్సహించటం కోసం బాలిక శిశు సంరక్షణ పథకం అనే మరో పథకం కూడా ఉంది. ఇంట్లో మగ సంతానం లేకుండా కేవలం ఆడపిల్లలే ఉన్న తల్లిదండ్రులకి ఈ పథకం కింద ఆర్థిక సహాయం చేస్తారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్తాను. నమస్కారం, శ్రీశక్తి కార్యక్రమానికి స్వాగతం. సకులు, జూట్ బ్యాగ్ తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తున్న శైలజ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి ఈనాటి శ్రీశక్తిలో ఆమెను పలకరిద్దాం. నమస్కారం శైలజ గారు. నమస్తే అండి. శైలజ గారు, జూట్ బ్యాగ్ తయారీ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు మీ స్మాల్ యూనిట్ ద్వారా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా. అసలు మీ గురించి మా సభలకు తెలియజేయండి. నేను యాక్చువల్గా పుట్టింది విజయవాడలో అండి. నా స్టడీస్ అన్నీ కూడా గుంటూరులో జరిగాయి. డిగ్రీ వరకు గుంటూరులో చదువుకున్నా. తర్వాత హైదరాబాద్లో ఎల్ఎల్బి చేశాను. ఎల్ఎల్బి అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యే లోపల బ్యాంక్లో జాబ్ వచ్చింది. సో ఒక 6-7 ఇయర్స్ బ్యాంక్లో చేశాను. ఆ తర్వాత పిల్లలు దాంతో క్లోజ్ చేశాను. జాబ్ రిజైన్ చేసేసి కొన్ని రోజులు పిల్లలతోని సరిపోయింది. ఓకే, ఎల్ఎల్బి చదువుకున్నారు, బ్యాంక్లో జాబ్ చేసేవారు. అసలు మీకు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? మీకు అనిపించగానే మీరు ఫస్ట్ ఎవరితో చెప్పారు ఈ విషయం? ఎందుకు అనిపించింది అంటే జాబ్ టెన్షన్స్, మార్నింగ్ 8కి వెళ్ళి మళ్ళీ నైట్ 8కి వచ్చి పిల్లలు చూసుకుని
అమ్మ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు, అయినా కూడా ఎక్కడో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. అంటే వాళ్ళు మిస్ అవుతున్నారు, వాళ్ళు మిస్ అవుతాము కానీ, లేదంటే ఏదన్నా అర్జెన్సీ వర్క్ వచ్చినప్పుడు లీవ్ దొరకపోవడం అలాంటివన్నీ కూడా జరిగాయి. సో ఇట్లా కాదు, నాకు నేనుగా ఏదన్నా చేసుకోవాలని ఒక స్ట్రాంగ్ థాట్ ఉండేది ఎప్పుడు. దాని గురించే ఇంకా రిజైన్ చేసేసి ఏదో ఒకటి చేయాలి, సంథింగ్ ఏదో ఒకటి స్టార్ట్ చేసుకుని చేయాలి అనే ఆలోచన ఉండేది. అలా అలా ఆలోచించేటప్పుడు కొద్దిగా చిన్నప్పటి నుండి క్రియేటివిటీ ఎక్కువ ఉండేది. అంటే డ్రాయింగ్, పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్ అలాంటివన్నీ కూడా వేస్తాను, కుట్లు, అల్లికలు అలా. సో ఆ ఇంట్రెస్ట్తోని ఫస్ట్ హ్యాండ్మేడ్ పేపర్ బ్యాగ్స్, లేదంటే దానికి సంబంధించిన రిటర్న్ గిఫ్ట్స్, ప్రోడక్ట్స్ ముందర అది కోర్స్ చేశాను. అది చేసిన తర్వాత అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయలేదు, అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా మార్కెట్లోకి వెళ్ళి చేసేంత కాకుండా ఫస్ట్ క్లోజ్ రిలేటివ్స్ దగ్గర అక్కడ అట్లా స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్గా ఏదన్నా చేస్తే బాగుంటుంది అనిపించింది. అలానే ఇప్పుడు మనకి ఈ వెదర్ కండిషన్స్ అవన్నీ కూడా వస్తున్నాయి కదా, ఎకో ఫ్రెండ్లీ అలా ఏదన్నా చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ వచ్చింది. దాని గురించి సడన్గా ఎవరో చెప్పారనమాట, ఎంఎస్ఎంఈలో ఇలా జూట్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్, ఒకసారి ఎందుకు మీరు కాంటాక్ట్ చేయకూడదు అని. సో అలా ఎంఎస్ఎంఈ ఆఫీస్కి వెళ్ళడం, అప్పుడే వాళ్ళు జూట్ కోర్స్ స్టార్ట్ చేయబోవడం. సో అట్లా ఒక 2011లో కోర్స్ తీసుకున్నాను. 45 days కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత నేనే ఓన్లీ 1 మెషిన్తో స్టార్ట్ చేసుకున్నా. తెలిసిన వాళ్ళ దగ్గర నుండి ఆర్డర్స్ తెచ్చుకుని చేయడం స్టార్ట్ చేశాను. ఇంట్లోనే ఒక రూమ్లో పెట్టుకున్నాం ముందర. ఆ నెక్స్ట్ ఏం జరిగింది అంటే స్లోగా డెవలప్మెంట్ జరిగింది. ఒక వర్కర్ని తీసుకొచ్చుకోవడం, అట్లా 2, 3, 4, ఇప్పుడు 5 members ఉన్నారు. మార్కెటింగ్ అది నేనే చేసుకుంటా. అలానే మెటీరియల్ కానీ ఏదన్నా ప్రింటింగ్ కానీ అన్నీ కూడా ఈ యూనిట్లోనే జరుగుతాయి. సో ఇంటి నుండి ఒక 6 months బ్యాకే ఇక్కడ ఒక రూమ్ తీసుకుని షిఫ్ట్ అయ్యి చేసుకోవడం జరుగుతుంది. సో మీరు బ్యాంక్లో జాబ్ చేసేవారు కదా, ఇలా ఇది పెట్టాలి అనే ఐడియా మీకు ఎప్పుడైతే వచ్చిందో మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అయ్యారు? మా హస్బెండ్ చాలా బాగా సపోర్ట్ చేశారండి. అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కానీ దానికి అన్నిటికీ కూడా హీ వాజ్ దేర్ కంప్లీట్లీ. చెయ్యి, ఇది బాగుంటుంది, ఫ్యూచర్ ఉన్న బిజినెస్ స్టార్ట్ చెయ్యి, నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని చెప్పారు. తన సపోర్ట్ లేకపోతే బయటకు వచ్చి ఇంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయడం అనేది కుదరదు. ఎవరికైనా అంతే, ఇంట్లో సపోర్ట్ ఉండాలి, హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, అలానే పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు చాలా ఉన్నాయండి. సో మరి మీరు మీ హస్బెండ్ సపోర్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్కి కూడా అన్నారు కదా, అసలు ఫస్ట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశారు? ఇప్పుడు మీ టర్న్ ఓవర్ ఎంత ఉంది? నేను ఫస్ట్ ఒక 15,000 to 20,000 స్టార్ట్ చేశానండి. ఇప్పుడంటే మంత్లీ ఒక 1 lakh 2 lakhs దాకా కూడా టర్న్ ఓవర్ ఉంటుంది. ఓకే, మీరు పెట్టి ఎన్ని ఇయర్స్ అయింది? మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు? అంటే ఇవి స్టిచ్చింగ్ చేయించడం అది మీరు చేస్తారు, వర్క్ అని పెట్టుకున్నా అన్నారు, కానీ ఇవి కుట్టడం ఒకంత అయితే మనకి మార్కెటింగ్ అన్నది చాలా పెద్ద అదొక ఛాలెంజ్ అని చెప్పాలి. సో మరి దీన్ని ఎలా మీరు ఫేస్ చేస్తున్నారు? మార్కెటింగ్ అంటే నేనే వెళ్తానండి. మామూలుగా అయితే మౌత్ టు మౌత్ స్లోగా స్ప్రెడ్ అయింది కాబట్టి చాలా మంది వాళ్ళే డైరెక్ట్గా వస్తారు. అలా కాకుండా ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎక్కడన్నా ఎగ్జిబిషన్స్ జరిగితే నేను వెళ్ళి అక్కడ కొద్దిగా వాళ్ళతో మాట్లాడి చేసుకోవడం, లేదు అంటే రెగ్యులర్గా మార్కెట్లోకి వెళ్ళి షాప్స్ వాళ్ళని కానీ లేదంటే స్కూల్స్ అలా నా అంతటి నేను డైరెక్ట్గా వెళ్ళి కాంటాక్ట్ చేసుకుని ఆర్డర్స్ తెచ్చుకున్నాక పని స్టార్ట్ చేసుకుంటాం. మీరు ఓన్లీ జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారా లేకపోతే ఇంకా ఏమైనా చేస్తుంటారా? జూట్ బ్యాగ్స్తో పాటు ఈ హ్యాండ్మేడ్ పేపర్ బ్యాగ్స్, అలానే ఇప్పుడు నాన్ ఓవెన్ బ్యాగ్స్ అని వస్తున్నాయి. అంటే అది కంప్లీట్గా ప్లాస్టిక్ కాదు. సో ప్లాస్టిక్కి సబ్స్టిట్యూట్గా మనకి ఇప్పుడు నాన్ ఓవెన్ బ్యాగ్స్ అని వచ్చాయి, చూడ్డానికి కొద్దిగా క్లాత్ బ్యాగ్స్ లాగా ఉంటాయి. కంప్లీట్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా ఇవి కూడా ఎప్పుడన్నా ఆర్డర్స్ వస్తే తీసుకుని చేస్తూ ఉంటాను. అవి కాకుండా ట్రైనింగ్స్ అవి తీసుకుంటానండి. అంటే ఈ పేపర్ ప్రొడక్ట్స్ సంబంధించినవి
ట్రైనింగ్స్ తీసుకుంటాను, క్లాసెస్ అవి చెప్తూ ఉంటాను. ఎంఎస్ఎంఈలో కూడా ట్రైనింగ్ ఇస్తాను అనమాట. మీరే ట్రైనింగ్ ఇస్తుంటారు. సో మరి మా సకుల్లో చాలా మంది ఏదైనా సెల్ఫ్గా చేయాలి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటివి ఏమైనా పెట్టుకోవాలి అనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ అంటే జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళంటూ వాళ్ళకి కొన్ని ఉంటాయండి, అవి బయటకు తెచ్చుకోవాలి. అంటే ఇది మనం చేయొచ్చు టాలెంట్ అనేది. కొన్ని సందర్భాల్లో అలా లేకపోయినా కూడా మనం ఏదన్నా మనగా సంపాదించుకుని ఏదన్నా చేసి పిల్లలకి కానీ ఏదన్నా మనం హెల్ప్ చేయగలగాలి, లేదు నలుగురికి హెల్ప్ చేయాలి, అలాంటి ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా ఏదో విధంగా అదంటూ బయటకు వస్తుందండి. ఆ హునర్ అదే ఆ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి, చేస్తే డెఫినెట్గా అంటే ఫస్ట్ మనకు మనం చూసుకోవాలి, నాలో ఏం టాలెంట్ ఉంది, నేను ఏం చేయగలను అని ఆలోచించుకొని దాన్ని కొంచెం షార్ప్ చేసుకొని దాంట్లోనే ఏదైనా అంటే అది ఇది అని 4-5 వాటికి వెళ్ళిపోకుండా ఏదో ఒక దాన్ని పట్టుకొని ఇందులో డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాము అని నమ్మి చేస్తే డెఫినెట్ గా ఫలితం ఉంటుందండి. చదువుకున్నాను నేను జాబే చేయాలి అన్న ఫీలింగ్ లేకుండా చక్కగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడుపుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు మా సకులకు చక్కటి అడ్వైస్ కూడా ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే. సకులు చూసారు కదండి, ఇది వాళ్ళ శ్రీశక్తి. మరొక చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సకలు మన రాష్ట్రంలో ఎన్ఎస్పి, ఐసిడిఎస్ అనే 2 పథకాల ద్వారా బాలికలకి పౌష్టికాహార పంపిణీ జరుగుతోంది. ఈ పథకాల ద్వారా 73,000 మంది బాలికలకి పౌష్టికాహారం అందుతోందట. 905 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పై పథకంతో పాటు వైద్య సదుపాయాలను, విద్యను కూడా బాలికలకి అందిస్తున్నారట. అయినప్పటికీ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో 90% ఇంకా ఉన్నారని అధ్యయనాల వల్ల తెలుస్తోంది. అలాగే మధ్యలోనే చదువు ఆపేసే బాలికల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యతోనే బాలికల చదువు ముగుస్తోంది. ఉదాత్తమైన పథకాలు, ఆలోచనలు ఉండటమే కాదు, వాటిని మనం ఎలా అమలు పరుస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్కి స్వాగతం. సక్లు ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? సోమాజిగూడ అమృత్ మాల్లో ఉన్న రమణికాస్ డ్రెస్ డెఫినేషన్ బొటీక్లో ఉన్నాం. అండ్ మనతో పాటు ఉన్నారు వీణా గారు. మరి మనం ఈరోజు కుర్తీస్లోని డిఫరెంట్ వెరైటీస్ని చూడబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ వెరైటీస్ ఏంటో చూద్దామా? నమస్కారం వీణా గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మరి వీణా గారు ఈరోజు మా సకులకి కుర్తీస్లోని డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తా అన్నారు కదా, చూపిస్తారా? ఓకే, నేను ఫస్ట్ కాటన్లో మీకు ఖడి ప్రింట్, సిల్వర్లో ఖడి ప్రింట్ అంగ్రకా స్టైల్ చూపిస్తున్నా. అంగ్రకా స్టైల్, ఖడి ప్రింట్ చూడండి. ఓకే, సో ఇదంతా కూడా కడి ప్రింట్. ఇది ప్రింట్, ఇది ఖడి ప్రింట్. ఇది కడి ప్రింట్ ఏదైతే మనం సిల్వర్ చూస్తున్నామో, సో అంటే బ్లాక్ ప్రింట్ వచ్చేసింది మొత్తం. దానిపైన ఈ సిల్వర్ కలర్ తో ఏదైతే డిజైన్ ఉందో దాన్ని కడి ప్రింట్. ఓకే, సో ఈ మోడల్ ని అంగ్రకా స్టైల్ అంటారు. ఓకే, వావ్, కుర్తీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. మంచి కలర్ అండి, పర్పుల్ కలర్. మనం ఎక్కువ చాలా డిఫరెంట్ షేడ్స్ చూస్తూ ఉంటాం. పర్పుల్ పింక్స్ లో చాలా డిఫరెంట్ షేడ్స్ చూస్తూ ఉంటాం. 2 ఇంచుమించు ఒకలానే ఉంటాయి. సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే పైన అప్పర్ బాడీ వచ్చేసి ఒక డిజైన్ ఉంది, లోవర్ బాడీ వచ్చేసి వేరే డిజైన్ ఉంది. 2 కూడా బ్లాక్ ప్రింట్స్. దానిపైన సిల్వర్ కలర్ తో ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని కడి ప్రింట్ అంటాము. సో నెక్ డిజైన్ చూడండి. సో ఇక్కడ మనం వేసుకున్న తర్వాత ఇక్కడ మనం మళ్ళీ టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ స్టిచ్డే, కాకపోతే ఇంకొంచెం టైట్ చేసుకోవాలన్నా కూడా జస్ట్ ఇవి టై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది కొంచెం అంబ్రెల్లా స్టైల్, అంటే అనార్కలి మోడల్ ఎలా వస్తుందో ఇంచుమించుగా అలానే వస్తుంది. ఓకే, బ్యాక్ చూద్దామండి. వావ్, సో బ్యాక్ కూడా సేమ్ అండి. అప్పర్ బాడీ సపరేట్ డిజైన్, ఇంకా లోవర్ బాడీ సపరేట్ డిజైన్ ఉంది. సో బ్యాక్ కూడా సేమ్ ఫ్రంట్ లో ఎలా డిజైన్ అయితే ఉందో అలానే ఉంది. సో మరి దీని ప్రైస్ ఎంత ఉందండి? దీని ప్రైస్ 650 రేంజ్ లో ఉంది. దీనిలో స్లీవ్స్ కూడా ఉంది, మీకు కావాలంటే స్లీవ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే, ఇది కాటన్ క్లాత్ కదండి. సో కాటన్ క్లాత్ పైన ఇప్పుడు స్లీవ్స్ కావాలనుకుంటే కనుక అటాచ్ చేయొచ్చు, లేదంటే కనుక స్లీవ్లెస్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి నెక్స్ట్ చూపిస్తారా? నెక్స్ట్ కుర్తీ నేను బనార్సీ మెటీరియల్ లో చూపిస్తున్నా. వావ్, సో బనార్సీ. ఓకే, దీంట్లో ఫుల్ ఎంబ్రాయిడరీ చేసి ఉంది. కింద బార్డర్ కూడా ఉంది, దాంట్లో గ్రే కలర్ బార్డర్ ఎంబ్రాయిడరీ ఫుల్ వచ్చింది. 2 కలర్ ఎంబ్రాయిడరీ అండి. ఓకే,
సో మనం చూసినాం కదా సక్లు, ఇది వచ్చేసి బనారస్ క్లాత్ అన్నమాట. సో బనారస్ క్లాత్ పైన ఈ వర్క్ మొత్తం చేయడం జరిగింది. ఇదంతా కూడా థ్రెడ్ వర్కే కదండి? ఎంబ్రాయిడరీ వర్క్. ఓకే, అంటే హ్యాండ్ వర్కా లేదంటే మషిన్ వర్క్? మషిన్ వర్క్. ఓకే, సో మనం ఇందులో కలర్ఫుల్ మంచి ఫ్లవర్స్, ఫ్లోరల్ డిజైన్స్ మనం చూస్తున్నాం కదండి. కలర్ఫుల్ గా ఉంది కుర్తి మొత్తం. నెక్ స్టార్టింగ్ నుంచి డౌన్ వరకు ఎంబ్రాయిడరీ అలా కంటిన్యూ అయిందండి. అండ్ కింద చూస్తే ఈ కట్, సో నార్మల్గా మనం ఏ డ్రెస్సెస్కైనా లేకపోతే ఏ సూట్స్కైనా అట్లయితే ఏ కుర్తీస్కైనా స్క్వేర్ కట్ చూస్తాము, కానీ ఇందులో వచ్చేసి యూ షేప్లో వచ్చింది, యూ కట్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ డౌన్ కూడా ఒక మంచి పెద్ద బార్డర్ ఇచ్చారనమాట గ్రే కలర్తో. ఇదంతా కూడా థ్రెడ్ వర్కే కదండి, ఇదంతా కూడా థ్రెడ్తో చేసింది, ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా. సో బ్యాక్ చూద్దామండి. సో బ్యాక్ ఏం వర్క్ ఇవ్వలేదండి, ఆల్రెడీ ఇది ఫ్రంట్ అంతా వర్క్ వచ్చి చాలా హెవీ లుక్ వచ్చింది కాబట్టి సో బ్యాక్ సింపుల్గా ప్లెయిన్గా వదిలేశారు. అండ్ అదే విధంగా పైపింగ్ బార్డర్స్, పైపింగ్ పింక్ కలర్ పైపింగ్ మాత్రం ఇచ్చారు. ఇది బనారస్ క్లాత్ కదండి. సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? దీని రేంజ్ 1000 రేంజ్. 1000. ఓకే, సో బనారస్ అంటే ఆబ్వియస్లీ కాస్ట్ ఉంటుంది. సో బనారస్ లో కూడా డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి కదండి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మరి ఇందులో స్లీవ్స్ కావాలంటే ఉంటాయి అంటారా? లేదంటే స్లీవ్ ఉంది, లోపల ఉంది, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ మెటీరియల్ చూపిస్తారా? నెక్స్ట్ నేను షిఫాన్ లో చూపిస్తున్నా మీకు. షిఫాన్ లో విత్ ఎంబ్రాయిడరీ, మెజెంటా కలర్ లో ఫుల్ గ్రీన్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసి ఉంది. దాంట్లో యోక్ థ్రెడ్ లో క్రష్ మెటీరియల్ ఉంది. క్రష్ మెటీరియల్, షిఫాన్ క్రష్. ఓకే, సో మనం సక్లో చూస్తున్నాం కదండి, పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో పైన నెక్ దగ్గర బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చి దానిపైన చిన్ని థ్రెడ్ వర్క్ ఇచ్చి దానిపైన చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ అటాచ్ చేశారు. జస్ట్ హాఫ్ నెక్ డిజైన్ అనమాట ఇది. సో మనం బ్లౌజెస్ లో చూస్తూ ఉంటాం హాఫ్ నెక్ డిజైన్, సో అలానే ఇందులో డ్రెస్ లో హాఫ్ నెక్ డిజైన్ వచ్చింది. అండ్ ఇక్కడంతా ప్లెయిన్ ఇచ్చి కింద అంటే డౌన్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం అంబ్రిల్లా పార్ట్ ఎక్కడైతే వచ్చిందో, మనకి ఎక్కువ అంబ్రిల్లా అనార్కలి మోడల్లో ఉంది ఇది. సో ఎక్కడైతే ఎక్కువ అంబ్రిల్లా వచ్చిందో అక్కడంతా కూడా పింక్ విత్ గ్రీన్ కలర్ థ్రెడ్స్తో థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది, ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ అలానే బోర్డర్ కూడా 2 డిఫరెంట్ కలర్స్ లో, ఒకటి వచ్చేసి కొంచెం గోల్డెన్ కలర్, ఇంకా అలానే ఇంకోటి గ్రీన్ కలర్. ఇందులో గ్రీన్ డామినేటింగ్ గా ఉంది, మనం ముందే చెప్పుకున్నాం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని. సో 2 బార్డర్స్ ఇచ్చారనమాట, చిన్న చిన్ని బార్డర్స్. ఇంకా బ్యాక్ కూడా సేమ్, అంటే బ్యాక్ సింపుల్ గా వదిలేకుండా బ్యాక్ కూడా వర్క్ ని కంటిన్యూ చేశారు. సో నెక్ దగ్గర మాత్రం ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసారు, వర్క్ ముందు ఉంది, సో బ్యాక్ లేదు. ఇంకా ఈ డౌన్ పార్ట్ అయితే మాత్రం మొత్తం ముందు ఏ వర్క్ అయితే మనం థ్రెడ్ వర్క్ చూసామో అదే వర్క్ కంటిన్యూ చేసి అదే డబుల్ బార్డర్ ని బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూ చేశారు. సో మరి ఇది షిఫాన్ క్లాత్ కదండి, దీని రేంజ్ ఎంత ఉంది? దీని రేంజ్ 1100-1200. 1100. ఓకే, సో వర్క్ ని బట్టి ఉంటుంది ఏదైనా డిఫరెంట్. ఓకే, మరి నెక్స్ట్ కుర్తి చూపిస్తారా? ఇది నెక్స్ట్ కూడా కాటన్ లో ఉంది. దిస్ ఇస్ జైపూరి ప్రింట్ ఉంది దీంట్లో, జైపూరి ప్రింట్ ఉంది దాంట్లో. అండ్ సాఫ్ట్ కాటన్, నైస్ కాటన్ ఉంది దీంట్లో. అండ్ యూ హ్యావ్ ఎంబ్రాయిడరీ ఉంది దీంట్లో, బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ విత్ మషిన్ ఎంబ్రాయిడరీలో ఉంది. కింద లేస్ అన్ని వచ్చింది. ఓకే, సో ఇది ఫిష్ కట్ యా. సో ఇప్పుడు చాలా మంది కుర్తీస్ ఇంకా సూట్స్ లో కూడా అనార్కలి మోడల్స్ వాటిలో కూడా ఫిష్ కట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంత పెద్ద వర్క్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ గా చిన్న చిన్న ఫ్లవర్స్ కంటిన్యూ చేశారు. ఈ ఫ్లోరల్ డిజైన్ పైన థ్రెడ్ వర్క్ పైన మనం బ్లూ కలర్ సెల్ఫ్ కలర్ స్టోన్స్ చూస్తున్నాం అక్కడక్కడ. సో ఈ సెల్ఫ్ కలర్ స్టోన్స్ చూస్తున్నాం, దాన్ని బట్టి ఇంకా మోర్ అట్రాక్టివ్ గా ఉంది. ఇంకా ఈ డౌన్ ఏదైతే ఫిష్ కట్ వచ్చిందో అక్కడ బ్లూ కలర్ తో కాటన్ క్లాత్ తోనే ఒక చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారనమాట. రిబ్బన్ బార్డర్ ఇచ్చి లేస్ అటాచ్ చేశారు, బ్లాక్ కలర్ లేస్ అటాచ్ చేశారు. సో ఇప్పుడు ఫిష్ కట్ ఏదైనా సరే లేస్ రావడం చాలా చూస్తున్నాము. సో అలానే దీనికి కూడా మంచి లేస్ ఉంది. సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చినట్టు ప్యాచ్ వర్క్, థ్రెడ్ వర్క్ ఏమీ రాలేదు. బ్యాక్ సైడ్ సింపుల్ గా జైపూరి ప్రింట్ తో బ్లాక్ కలర్ పైన వైట్ కలర్ జైపూరి ప్రింట్ డిజైన్ వచ్చింది. అండ్ కింద సేమ్ డిజైన్ సేమ్ ఫ్రంట్ ఏదైతే బ్లూ కలర్ కాటన్ క్లాత్ రిబ్బన్ బార్డర్ ఇచ్చి లేస్ ఎలా అయితే ఇచ్చారో బ్యాక్ కూడా అదే కంటిన్యూ చేయడం జరిగింది. సో చాలా చాలా బాగుందండి. జైపూరి ప్రింట్స్ అంటే చాలా ఫేమస్ కదా, డ్రెస్సెస్ లో అన్నిట్లో కూడా చాలా ఫేమస్. ఇంకా ఈ సాఫ్ట్ కాటన్ చాలా చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఏ సీజన్ లో అయినా వేసుకోవచ్చు, ఇంకా సమ్మర్ లో అయితే ఇంకా బాగుంటుంది. సో చాలా లైట్ ఫీల్ అవుతాం. మరి దీని రేంజ్ ఎంత ఉందండి? 700-800 రేంజ్ లో. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సకలు మన ప్రభుత్వాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటికి నిధుల్ని కూడా కేటాయిస్తున్నాయి. అయితే గత ఏడాది 950 కోట్ల రూపాయల్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఖర్చు పెట్టలేకపోవడంతో ఆ నిధులు నిరుపయోగమైపోయాయి. తల వెనుక గోదావరి పారుతున్నా తాగేందుకు నీళ్లు లేవు అని ఒక సామెత ఉంది కదా,
అసలు సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీల సంక్షేమం కోసం కేటాయించే నిధులే చాలా తక్కువ. ఆ నిధుల్ని కూడా స్త్రీలకి శిశువులకి ఖర్చు చేయలేనంత తీరికలేని పని మరి ఆ శాఖ వారికి ఏముందో మనలాంటి సామాన్య స్త్రీలకి ఏం అర్థమవుతుంది చెప్పండి. నిధులు ఖర్చు పెట్టలేదు కాబట్టి మళ్ళీ మా ఖాతాలో కలిపేసుకుంటామని అనకుండా వాటిని అలాగే స్త్రీల సంక్షేమం కోసం కేటాయిస్తే మంచిదేమో అని నాకు అనిపిస్తోంది. ఉన్న పథకాలను లేదా మరిన్ని మంచి కొత్త పథకాలను స్త్రీల కోసం భవిష్యత్తులోనన్నా రూపొందించాలని ఆశిద్దాం. మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖి, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.